అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు పెట్టేవారికి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలోని అశ్లీల పోస్టింగులపై ఉక్కుపాదం మోపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అరెస్టులు చేసి లోపల వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకవైపు అసభ్యకర పోస్టులు పెట్టినందుకు అరెస్టులు చేశామని పోలీసులు అంటుంటే, మరోవైపు ప్రతీకార దాడుల్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసభ్యకర పోస్టుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పేరున్న వర్రా రవీందర్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్లను కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపాన పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీరి విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయన్నారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్. ఇక వర్రా రవీందర్ రెడ్డి విషయానికొస్తే 2019 నుంచి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నారు. అంతేకాదు 2020లో అప్పటి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్, సోషల్ మీడియా కార్పొరేషన్లలో పనిచేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 130 మందితో సోషల్ మీడియా యాక్టివిటీ నడిపేవాడు వర్రా రవీందర్ రెడ్డి. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్సనల్ అసిస్టెంట్లు ఇచ్చే కంటెంట్తో ఆయన పోస్టింగ్లు పెట్టేవాడు. అంతేకాదు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు విమర్శించినా వారిపై సోషల్ మీడియా వేదికగా దాడి చేసేవాడు. సదరు విమర్శ ఎంత కన్స్ట్రక్టివ్గా ఉన్నా విమర్శ చేసిన వారిని ఉపేక్షించేవాడు కాదు వర్రా రవీందర్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవాడు. వర్రా రవీందర్ రెడ్డికి పలానా వారిపై ఇలా పోస్టింగ్లు పెట్టాలి, వీరిపై పెట్టకూడదు అనే వివేచన కూడా ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, ఇతర రాజకీయ ప్రముఖులు నారా లోకేష్, వంగలపూడి అనిత ఇలా ఎవరిపైనైనా ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెట్టేవాడు. సదరు అసభ్యకర పోస్టింగ్లు చూసుకుని పైశాచిక ఆనందం పొందేవాడు. వర్రా రవీందర్ రెడ్డి దారుణాలు అంతటితో ఆగలేదు. ప్రముఖ రాజకీయ నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసేవాడు. ఇలా మార్ఫింగ్ చేసిన ఫోటోల కింద అడ్డమైన అసభ్యకరమైన రాతలు రాసేవాడు. మొత్తం మీద సోషల్ మీడియాలో మొత్తం 40 హ్యాండిల్స్లో ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేసినట్లు వర్రా రవీందర్ రెడ్డి టీం విచారణలో అంగీకరించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పేర్కొన్నారు. అంతేకాదు కొన్నిసార్లు వేరే వాళ్ల ఐడీలతోనూ వర్రా రవీందర్ రెడ్డి టీం పోస్టులు పెట్టినట్లు తమ విచారణలో తేలిందన్నారు డీఐజీ కోయా ప్రవీణ్. పర్టికులర్ పర్సన్ ఈ విధంగా పోస్టులు ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులో మందకృష్ణ మాదిక్ గారి మదర్ని కూడా తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మదర్ని కూడా చాలా డెరగేటరీగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడవారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా చెడ్డగా మాట్లాడటం జరిగింది. వీటి వల్ల అగ్రీవుడు చెందిన వాళ్ళు కొంతమంది వెళ్ళి అడగడానికి వెళ్ళినప్పుడు కొంత క్యాస్ట్ అబ్యూజ్ లాంటిది ఇట్లాంటిది ఉందని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని రిలేటెడ్ వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురిపెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగించాడు. గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఈ ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలని ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన ప్రాణాయ తాండవం చేస్తామనేది ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక లార్జ్ స్కేల్, ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రియల్ మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. కాగా వర్రా రవీందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. ఈ వాంగ్మూలం ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు. కాగా వర్రా రవీందర్ రెడ్డి టీం పెట్టిన పోస్టింగ్లు చదవడానికే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. ఇదే పని అరబ్ దేశాల్లో చేస్తే బహిరంగ శిక్షలుండేవని పోలీసులు వ్యాఖ్యానించారు.
కాగా అసభ్యకర పోస్టింగ్ల నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టులు పెట్టారు, ఏ నేతల ఫోటోలు మార్ఫింగ్ చేశారు, ఈ మొత్తం వ్యవహారం అసలు ఎవరి కనుసన్నల్లో జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయంటున్నారు పోలీసులు. కాగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేశారు. ప్రకాష్ నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమస్యలో విచారణ జరగలేదు, అసలు మధ్యవర్తులే లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నాకైతే బలవంతంగా తీసుకున్నారు. అయితే రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఇంటూరి రవికిరణ్ అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య సుజన పోలీసులపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్కార్ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడుతున్న ఇంటూరి రవికిరణ్ ను అధికారులు టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఎదురుదాడి చేశారు. అంతేకాదు అధికార పార్టీ నుంచి వస్తున్న ఫోన్ల ఆధారంగా తన భర్త ఇంటూరి రవికిరణ్ పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలకు చెందిన వైఎస్సార్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమేర టెర్రర్ క్రియేట్ చేయడంలో పోలీసులు విజయం సాధించినట్లే. ఇదిలా ఉంటే ఇకపై సోషల్ మీడియాలో ఎటువంటి విద్వేషపూరిత పోస్టులు పెట్టనంటూ శ్రీరెడ్డి ఇటీవల వీడియో విడుదల చేశారు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. కాగా చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణంరాజు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితిని గమనిస్తే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.